సరేనా? ఎప్పుడు డ్రీమ్స్ని మాత్రం అరే అవ్వచ్చా లేదా అన్నది ఏమనుకోవద్దని. చూడండి ఈరోజు ఇంతమంది ఒక 40-50 మంది ఈరోజు కలలు ఇంత హ్యాపీగా ఉన్నారు. రేపు ఈ సీట్లో మీరే ఉంటారు అందరూ. సో ప్లీజ్ డోంట్ స్టాప్ డ్రీమింగ్. ఇంగ్లీష్ కరెక్టేనా? తిడుతుంది మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇంగ్లీష్ రాదు కదా, ఇందాక అన్నది కదా ఊరోడిని అని చెప్పి. దమ్మ నీ గురించి 2 మాటలు మాట్లాడుతుందా? పర్లేదా? ఎప్పుడు మాట్లాడలేదు కదా, మాట్లాడుతుంది. నా పెళ్ళాం రహస్య. ఇదిగో నా దగ్గర ఏమీ లేనప్పుడు నా చేయి పట్టుకునింది. ఏమవుతానో తెలీదు. బంజారా హిల్స్ ఇక్కడంతా తిరుగుతున్నప్పుడు, ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నప్పుడు రోజు ఇంట్లో నుంచి క్యారీ కట్టుకొని వచ్చేది. తినడానికి కూడా సరిగా లేని పరిస్థితి. అప్పుడు క్యారీ కట్టుకొని ఇద్దరం చిన్న ప్లేస్లో కూర్చొని తను నాకు ఫుడ్ తెచ్చేది. తింటూ నేనేదో పిచ్చివాగులు అవుతూ ఉంటాం కదా, మనం చేస్తాం, నేను ఖచ్చితంగా హీరో అవుతా, నేను హీరోగా సెటిల్ అవుతా, ఖచ్చితంగా మనము మంచి పొజిషన్కి వెళ్తాం అని అనుకుంటూనే ఉంటాం కదా. కానీ నమ్మింది, వీడేదో అవుతాలేని నమ్మింది. థ్యాంక్ యూ. ఈరోజు ఇంత దూరం వచ్చేసాం. బికాజ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెళ్ళి వెనకాలకి ఇంకేంటి నేనేం చేయగలను, నేనేం చెప్పండి ఇంకేంటి. ఇదిగో ఇంతమంది, నేను చేయగలిగిందంతా నేను చేశాను. ఐఎమ్ సో హ్యాపీ. ఫ్యామిలీస్ అందరూ వచ్చారు, చాలా ఆనందంగా ఉంది. అదే నాకు సక్సెస్. మీరు అందరూ హ్యాపీగా ఫీల్ అయితే నాకు ఫేర్వెల్ ఫీలింగ్ వస్తుంది. ఈ సినిమా ఇంకెళ్తో ఇదిగో ఇంత జర్నీ, పాపం అందరూ బాగా కష్టపడ్డారు, చిన్న ఎఫర్ట్స్ పెట్టారు, అంతా చేశారు. నాకు ఫీలింగ్ వస్తుంది. నేను ఇంకా నీకు ఏదైనా చేయగలను అంటే ఫేర్వెల్గా నేను చేద్దాం అనుకుంటున్నానండి వీళ్ళందరి కోసం. వెరీ 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 స్మాల్ ఫిలిం. ఐఎమ్ గోయింగ్ టు ప్రీమియర్ దిస్ ఫిలిం ఇన్ ఇండియాస్ బిగ్గెస్ట్ స్క్రీన్ టుమారో. వీళ్ళ కోసం నేను ఫైనల్గా ఫేర్వెల్గా చేయగలిగింది ఏదంటే, మీ అందరినీ, మీ ఫ్యామిలీతో అందరితో, ప్రపంచం మిమ్మల్ని చూసే ముందే మీరందరూ మీ ఫ్యామిలీతో రేపు నైట్ PCXలో మిమ్మల్ని మీరు చాలా పెద్ద స్క్రీన్లో చూసుకోండి. దట్ ఈజ్ మై నేను మీకు లాస్ట్గా చేయగలిగిన ఫేర్వెల్ థింగ్. ఆ తర్వాత మీ లైఫ్లో హ్యాపీగా ఎదగండి. ఐ హోప్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మంచి ఫ్యూచర్ ఉండాలని చెప్పి నేను చాలా గట్టిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ. ఫైనల్గా TFI ఆడియన్స్, మన తెలుగు ఆడియన్స్, మనంత తెలుగు సినిమా పిచ్చోళ్ళు ఎక్కడా లేరు. ఇది మనమే కాదు, పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు. ఎందుకంటే ఏ మూలన ఒక చిన్న మంచి సినిమా ఉన్నా సరే మనంత నెత్తిని ఎవరు పెట్టుకోరు, మనంత ఎవరు ఆదరించరు. తిమ్మరాజుపల్లె సినిమా చాలా చిన్నగా ఒక చిన్న పాయింట్ తీసుకొని చాలా ఎంగేజింగ్గా, చాలా చిన్న బడ్జెట్లో కొత్త వాళ్ళందరూ సినిమా తీశారు. టెక్నికల్లీ బ్రిలియంట్గా ఉండబోతుంది. మీరే ఈ సినిమాని సపోర్ట్ చేయాలి. మీరే ఈ సినిమాని తీసుకెళ్ళాలి. ఖచ్చితంగా ఇలాంటి సినిమా కొత్తోళ్ళు ఒక చిన్న ప్రయత్నం చేసినప్పుడు దాంట్లో ఉన్న బ్యూటీనో, అరే వీళ్ళకు ఉన్న దాంట్లో ఇంత బాగా చేశారా అని మీరు అప్రిషియేట్ చేస్తే తర్వాత వాళ్ళు వండర్స్ చేస్తారు. ఖచ్చితంగా ఈ సినిమాని మీరు ఆ కోణంలో చూడండి, మీరు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ సినిమాని నాకు ఆ ఫీలింగ్ ఉందన్నమాట. నేను సుధీర్ అంతా క్యూబ్లో ఎక్కించేబట్టి సినిమా చూస్తే అన్న అనుకుంటాం కదన్నా, అసలు ఆ మలయాళం సినిమా వచ్చి ఇలా ఉందని. మన సినిమా పడిందన్న, ఇన్ టర్మ్స్ ఆఫ్ లొకేషన్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్యూమ్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆథెంటిసిటీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవ్రీథింగ్, మ్యూజిక్, ఇన్ టర్మ్స్ ఆఫ్ DOP వర్క్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్టిస్ట్, ఎవ్రీథింగ్, ఎడిటింగ్ ఇంత సాలిడ్గా పడిందన్న. ఈ సినిమా ఇక్కడ గట్టిగా ఆడాలి, మనోళ్ళు గట్టిగా ఆదరించాలి. ఈ సినిమాని ఆ స్టేట్కి తీసుకెళ్ళాలి. మలయాళంలో రిలీజ్ చేయాలి, తమిళ్లో రిలీజ్ చేయాలి. ఈ సినిమాని అరే ఇంత బాగా చేశారా ఒక చిన్నోళ్ళు కొత్తగా. ఎందుకంటే మనది ఎప్పుడు అదే ఫీలింగ్ కదా, ఎప్పుడైనా చిన్న సినిమాని చాలా బాగా చేసినప్పుడు, ఉన్న బడ్జెట్లో క్యూట్గా చిన్నగా చేసినప్పుడు చాలా మంచి అప్రిషియేషన్ ఇస్తాం కదా. ఐ హోప్ మన తెలుగు సినిమా, మన చిన్న సినిమా రేపు April 17 థియేటర్కి రాబోతుంది. మై కైండ్లీ రిక్వెస్ట్, గో విత్ యువర్ ఫ్యామిలీ. ఈ సమ్మర్కి మీ ఫ్యామిలీకి మంచి వెకేషన్కి తీసుకెళ్ళినట్టు ఉంటుంది. పేరెంట్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, వాళ్ళ జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ. కుర్రోళ్ళందరూ అరే ఇలాంటి ఒక ఫీలింగ్ ఉంటుందా, ఒక టీవీకి ఇంత ఇంపార్టెన్స్ ఉంటుందని ఎంజాయ్ చేస్తారు. ఇంటర్వెల్ ముందు 30 నిమిషాలు స్టార్ట్ అయిన సినిమా క్లైమాక్స్ వరకు ఇట్స్ మై ప్రామిస్, బోర్ కొట్టదు, ఎంగేజింగ్గా ఉంటుంది, చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. గో అండ్ వాచ్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ. అండ్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ఎవరైనా ట్రైలర్ కానీ, టీజర్ కానీ, పాటలు కానీ ఎవరినైనా ఇంకా చూడని వాళ్ళు అయితే ఒకసారి ట్రైలరో పాటలో ఒకసారి చూడండి. మీకు బాగా నచ్చినట్టయితే అరే కంటెంట్ బాగా తీశారా, సినిమా బాగానే ఉందని అని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా థియేటర్లోకి వెళ్ళి కూర్చోండి. ఐ హోప్ ఈ సమ్మర్లో తిమ్మరాజుపల్లి సినిమా బాగా సందడి చేస్తాను అనుకుంటున్నాను. అలాగే నాతో పాటు
ఈ ఫ్రైడే రాబోతున్న ఫస్ట్ నాగశౌర్య అన్న సినిమా, అన్న అందరికన్నా సీనియర్, నాగశౌర్య అన్న సినిమా బాగా ఆడాలి, ఆ తర్వాత తిరువీర్ అన్న సినిమా బాగా ఆడాలి, ఆ తర్వాత ఈ కొత్త వాళ్ళందరి సినిమా బాగా ఆడాలి, మా సాయి సినిమా బాగా ఆడాలి. ఖచ్చితంగా సినిమా చూసి అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ యా థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.